మన్యం జిల్లా కేంద్రమైన పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గంలో నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి ఎచ్చర్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కిమిడి కళా వెంకట్రావు ఆదివారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బొబ్బిలి నియోజకవర్గ ఇన్ఛార్జి బేబీ నాయన, మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి, పాలకొండ నియోజకవర్గ ఇన్ఛార్జి నిమ్మక జయకృష్ణ, అరకు పార్లమెంట్ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్, పార్వతీపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనెల విజయచంద్ర, కురుపాం నియోజకవర్గ ఇన్ఛార్జి జగదీశ్వరి, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చౌదరి, స్ఫూర్తి న్యూస్, మన్యం జిల్లా. ఉపాధ్యాయ వృత్తిని చేస్తూ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న వ్యక్తి రవి మాస్టర్ అని పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు అన్నారు. గుమలక్ష్మీపురం మండలం రేగిడి పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న రవి మాస్టారు ఇటీవల హఠాత్తుగా మృతి చెందారు. ఈ సందర్భంగా ఆదివారం నాడు జియమ్మవలస మండలం పెదమేరింగ్ జంక్షన్లో రవి మాస్టర్ సంస్మరణ సభను నిర్వహించారు. ఈ సభకు ప్రముఖ రచయిత, నటులు రౌతు వాసుదేవరావు మాస్టర్ అధ్యక్షత వహించగా పరీక్షిత్ రాజు పాల్గొని ప్రసంగించారు. స్ఫూర్తి న్యూస్, చౌదరి, మన్యం జిల్లా. కోటలోని అంతా కూడా పాత మనుషులు. ఇప్పుడున్న మనుషులకి అప్పుడున్న మనుషులు తేడా ఏంటంటే, అప్పుడున్న వాళ్ళు నమ్ముకున్న వాళ్ళ కోసం, ఒక సిద్ధాంతం కోసం నిలబడే రోజులు అవి. దాంట్లో ప్రజలకి, సామాన్య ప్రజలకి, మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఉన్న అమాయకులైన ఏమీ తెలియని గిరిజనులకి ఒక ధైర్యంగా, వాళ్ళకి ఏ విషయంలో కూడా వాళ్ళ సమస్య పట్ల ఎవరికి లొంగకుండా పోరాడుతూ, తన సిద్ధాంతాల కోసం దేనికి కూడా కాంప్రమైజ్ అవ్వకుండా తెగింపుతో ముందుకు రాజకీయాల్లో కానీ ఆలోచన తీరులో కానీ ముందుకెళ్ళిన వ్యక్తుల్లో మన ప్రాంతంలో చాలా ప్రముఖమైన వ్యక్తి మన రవి మాస్టర్. ఇప్పుడు కూడా నాకున్న అనుబంధం ఏంటంటే, అంటే సహజంగా నాన్నగారు, పెద్ద నాన్నగారితో అందరూ, అంటే వీళ్ళందరూ కలిసి తిరిగే అంత వ్యక్తులు. కానీ నేనేంటంటే, వాళ్ళు మొదటి నుంచి అలవాటు ఏంటంటే, పెద్దలు మాట్లాడేటప్పుడు మన పెద్దగా దగ్గరికి నేను వెళ్ళేవాడిని కాదు, దూరం నుంచి చూడడమే వీళ్ళు, అంటే అందరినీ కూడా. కానీ నేను చదువుకొని మన ప్రాంతంలో తిరిగే టైంలో ఎప్పుడు కూడా పలకరించుకునే వాళ్ళం. అదేవిధంగా ఆయన జీవితంలో నేను చూసింది ఏంటంటే, ఎప్పుడు కూడా దేనికి కూడా తల వంచకుండా, ఎవరికి కూడా నువ్వు భయపడకుండా, ఏ సమస్య వచ్చినా కూడా ఎదురుగా ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే అదరకుండా బెదరకుండా ముందుకెళ్ళిన వ్యక్తుల్లో రవి మాస్టర్ ఒకరు. ధైర్య సాహసాలు, తెగింపులో ఉన్న వ్యక్తుల్లో రవి మాస్టర్ ఒకరు అనేది ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు గుర్తించే వ్యక్తుల్లో ఆయన ఒకరు అనమాట. రెండోది ఏంటంటే, ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో సమస్యలు ఇవన్నీ చేస్తూ లాస్ట్లో అన్నీ, అంటే మామూలుగా ఆయన అలా వాకింగ్ కానీ అలా వచ్చినప్పుడు మాట్లాడుకున్నాం ఏమనేవారంటే, అవన్నీ ఆ రోజులు. ఇప్పుడు మాత్రం నేను ప్రశాంతంగా ఉన్నాను అనుకుని ఆయనకి నచ్చినట్టు ఇల్లు కట్టుకున్నారు. ఆ తర్వాత నచ్చినట్టు అనమాట ఈ బౌండరీ అంతా వేసి మొక్కలు ఇదంతా కూడా ఆయన క్రియేట్ చేసుకున్నారు. అంటే ఆఫ్టర్ పోస్ట్ రిటైర్మెంట్ ప్రశాంతంగా తను హ్యాపీగా ఉందాం అనుకుని ఇదంతా క్రియేట్ చేసుకున్నారు. అయితే ఆయన ఒక టైం వరకు అందరం, అంటే ఆయన ఒక 10 years ఉంటారు అనుకున్నారు. కానీ అంటే ఇప్పుడు అర్ధాంతరంగా ఆయన మధ్యలో వెళ్ళిపోయారు. మన చేతుల్లో, లైఫ్ అనేది మన చేతుల్లో ఉండదు ఈ రోజుల్లో. అంటే జీవితం అనేది మన చేతుల్లో ఉండదు కదా, అనుకుంటాం మనం ఈ టైం వరకు బతుకుతాం అనుకుంటాం, కానీ మన చేతుల్లో ఉండదు. కానీ మనం బతికినంతకాలం ఎలా బతికామన్నది చాలా ముఖ్యమైనది. మనకి నచ్చినట్టు మన మొహం మన అద్దంలో చూసుకున్నప్పుడు కానీ, మన గురించి మనం ఆలోచించినప్పుడు కానీ, నాకు నచ్చినట్టు నేను సంతృప్తిగా బతికానా లేదా అన్నది ఒక క్వశ్చన్ వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా నాకు నచ్చినట్టు బతికాను అని మాత్రం దాంట్లో మాస్టర్ మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఆయనకి నచ్చినట్టు ఆయన ఉన్నంతకాలం ఆయన అనుకున్నట్టు ఆయన బతికారు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా. ఆఖరి రోజుల్లో చాలా ప్రశాంతంగా, చాలా సంతోషంగా ఆయన వెళ్ళారు. అది మాత్రం ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా చాలా సంతృప్తిగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది వెళ్ళిపోయేటప్పుడు ఎన్నో సమస్యలు, బాధలతో వెళ్తారు. ఎప్పుడు కూడా ఆయనతో కలిసినప్పుడు కూడా ప్రజా సమస్యల పట్ల కానీ, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతం గురించి కానీ ఎప్పుడు కూడా మాట్లాడుకునేవాళ్ళం. ఎప్పుడు కూడా ఆయన మాకు గుర్తుంటారు. ఎందుకంటే అలాంటి వ్యక్తులు ఇప్పుడున్న జనరేషన్లో దొరకరు.
ఇప్పుడు అంతా కూడా ఏంటంటే ఎంత సంపాదించాం, ఎంత ఉద్యోగం చేసాం, ఎంతవరకు సెటిల్ అయ్యాం, మన ఇల్లు, మన కుటుంబం, మన జీవితం అనే జనరేషన్కి వచ్చేసాం ఇక్కడ. కానీ మా జనరేషన్ కన్నా ప్రీవియస్ జనరేషన్ ఎలా ఉండేదంటే, నా ఇల్లు, నా కుటుంబం కన్నా సమాజం, చుట్టుపక్కల ప్రజలు, నన్ను నమ్ముకున్న వాళ్ళు, నా ఊరు, నా ప్రాంతం, నా సిద్ధాంతం, నా సమాజం, నా ప్రజలు అనేటట్టు బతికేవారు. దాంట్లో మేషర్ మాత్రం చాలా ఎక్కువగా సమాజం కోసం, తను నమ్మిన ప్రజల కోసం, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో మనకి ద్రాక్షిని ఆ వైపు చూస్తే ఇప్పుడు కూడా ఆయన అభిమానులు, అసలు లెక్కలేని అభిమానులు మన ద్రాక్షిని ఆ ప్రాంతంలో ఇప్పుడు వెళ్ళినా కూడా ఆయన గురించి చెప్తా ఉంటారు. ఆ ప్రాంతం ద్రాక్షిని రోడ్డు అయితే ఆయన ఆ ముందైతే రోడ్డు ఉండేది, ఆయన ఛాలెంజ్ తీసుకొని, అప్పుడు నక్సలైట్ల టైం, ఆ టైంలో కూడా ఛాలెంజ్ తీసుకొని అప్పుడు ఆ రోడ్డు వేశారు, ద్రాక్షిని రోడ్డు. ఇప్పుడు కూడా ద్రాక్షిని రోడ్డు ఎప్పుడు ఎక్కినా కూడా ఆయన గుర్తొస్తారు. ద్రాక్షిని రోడ్డు మీద ఎప్పుడు ఆ భయంకరమైన రోడ్డు ఎప్పుడు వెళ్ళినా కూడా మేషర్ ఎప్పుడు గుర్తొస్తారు ఆ రోడ్డు పై. ఆ ఊరు వాళ్ళు కూడా ఎప్పుడు గుర్తు చేసుకుంటారు, ఎక్కువగా అక్కడికే అప్పుడప్పుడు ఎక్కువ వెళ్ళేవారు ఆయన. కాబట్టి ఎవరు ఇక్కడ శాశ్వతం కాదు, ప్రతి ఒక్కరూ ఇక్కడ నుంచి వెళ్ళాల్సిందే. అంటే నేను నా వయసుకి ఎక్కువ మాట్లాడుతున్నాను కాదు, కానీ నా కుటుంబాలను నేను స్వయంగా చూశాను కాబట్టి అర్థాంతరంగా తక్కువ వయసులోనే మా మేనత్త కావచ్చు, లేకపోతే నా ఎవరు మా మేనత్తల అబ్బాయి మన బబ్బీ కావచ్చు, లేకపోతే వాళ్ళ తమ్ముడు కావచ్చు, నాకన్నా ఒక 12 రోజులు పెద్ద మా మేనత్తాల అమ్మాయి కావచ్చు, ఇలా కోవిడ్ టైంలో ఇంతమంది వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా జీవితం గురించి కొంత ఆలోచన అనేది పెరుగుతుంది. సో ఏంటంటే ఎవరు ఎంతకాలం ఉంటారో తెలియదు, ఉన్నంతకాలం అయినా కూడా మనం ఒక మిగతా వాళ్ళు అంటే ఒకరు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకేం బాధ ఉండదు, ఎందుకంటే వాళ్ళ అన్ని బాధ్యతల నుంచి విముక్తి అయిపోయి అంతిమ విముక్తితోని వాళ్ళ ఆత్మ అన్నమాట వెళ్ళిపోతుంది. చాలా చాలా అంటే ఇవన్నిటి బాధల నుంచి వెళ్ళిపోతుంది. కానీ బాధపడాల్సింది ఎవరు అంటే ఉండిపోయిన వాళ్ళే బాధపడతాం, ఎందుకంటే వాళ్ళ లోటు మనకు ఉంటుంది కానీ మన లోటు వాళ్ళకు ఉండదు. Please like, share, subscribe our channel.